వెబ్ ఛానల్ న్యూస్కి స్వాగతం. నా పేరు బంగారప్పారావు. నిమ్స్ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమిస్తానని వైఎస్ఆర్సీపీ నాయకులు వంశీకృష్ణ యాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ పేదవాళ్లకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించారని, దానికి చంద్రబాబు నాయుడు వ్యాపార కేంద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల అండతో భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే వెలగపూడి పేద ప్రజలకు ఉపయోగపడే నిమ్స్ను గాలికి వదిలేసి మత్స్య వ్యాపారం చేసుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కళ ఉత్తరాంధ్ర ప్రజలకి ఉచితంగా సేవలు అందించి ప్రజలందరికీ కూడా చిన్న చిన్న విషయాలతో కేజీహెచ్కి వెళ్తే అక్కడ మంచి తిరిగి రావట్లేదు. ఎందుకంటే అక్కడ మంచి స్పెషాలిటీ అయినటువంటి మంచి పరికరాలు లేకపోవడం వల్ల, మరి లేటెస్ట్ టెక్నాలజీ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మంచి టెక్నాలజీతో లేటెస్ట్ పరికరాలతో ఒక పెద్ద హాస్పిటల్ని ఉత్తరాంధ్రకు కావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు దాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక 2-3 రోజుల నుంచి జరుగుతూ ఉంది. 26వ తారీఖున బిడ్డలు స్వీకరిస్తూ ఉన్నాం. తర్వాత ప్రైవేట్ పరం చేస్తాం. దాన్ని ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేము చెప్తా ఉన్నాం. దాన్ని ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర ఉద్యమం లేస్తూ ఉంది ప్రజల నుంచి. చంద్రబాబు నాయుడు విశాఖపట్నం అడుగుపెట్టలేడు. స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ విశాఖపట్నం తిరగలేడు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రజలకు కావాల్సింది మీరు అమరావతిలో 1000 కోట్లు పెడితే కాదు. వాళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఉన్నతమైనటువంటి ఒక మంచి వైద్య సదుపాయం కావాలి. 100 కోట్లు పెట్టుబడి పెట్టలేరా? మీరు 115 కోట్లు ఆల్రెడీ పెట్టి 100 కోట్లు పెట్టుబడి పెట్టలేరా? 1000 కోట్లు అమరావతి తగలడుతుంటే ప్రజలకు కావాల్సినటువంటి 100 కోట్లు పెట్టుబడి లేక ఆర్థిక భారం అవుతూ ఉంది. దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తామంటా ఉన్నారు. చిక్కుండాలి పాలకులకి. స్థానిక ఎమ్మెల్యే నోరిప్పట్లేదు, ఆయన మాట్లాడలేడు. మరి ప్రజలు ఎంతో గౌరవప్రదమైన సీట్లు ఆయన కూర్చోబెట్టారు. దాన్ని కనీసం ఆయన పట్టించుకోవట్లేదు. ప్రజలు ఇచ్చినట్టు మెజార్టీని చూసి ఆయనకు సిగ్గొచ్చి దాని మీద ప్రైవేట్ అన్నగానే ఉద్యమం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసి దాన్ని కాపాడుకోవాలి. ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు తప్ప ఇవాళ కనీసం దాన్ని పడుచుకునే పరిస్థితి లేదు.